భారతీయ జనతా పార్టీ గాని ఎన్డీఏ సర్కార్ గాని ఈ ఓట్ల కోసం ఎప్పుడు కూడా సంకుచిత భావంతోనే స్వార్థంతోనే ఆలోచించే పని చేయట్లేదు. కాంగ్రెస్ మరియు ప్రతిపక్షాలన్నీ కూడా ఎప్పుడు బీజేపీ చేసే ప్రతి నిర్ణయం దేశ హితం కోసం ప్రజాహితం కోసం జరుపుకునే కాబట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ పెరుగుతూ ఉంటది. దీన్ని అడ్డుకోవాలి కాబట్టి లేని ఒక చిక్కుముడి ముందర పెట్టి ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. కాబట్టి వారి యొక్క క్యారెక్టర్ మీద దేశ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి మాటల్లో ఏమైనా అర్థం ఉందా? ఇంకా మేము ఎక్కువ ఇస్తాం కాబట్టి ఎక్కువ సీట్లు కావాలి అంటే ఆ ఈశాన్య రాష్ట్రాలకు కాశ్మీర్ కు ఏమి ఇవ్వద్దనంటే దాని ఆ డబ్బులు ఎవరు ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కడితే వాళ్ళకు వాళ్ళు చెప్పిన వాళ్ళకు శాంక్షన్ చేస్తారా? ఆ మాట కూడా తీసుకొస్తారు. అట్లంటే ఇండివిజువల్ కట్టిన కార్పొరేట్ సంస్థలు ఎక్కువ ఇస్తుంది కాబట్టి వాళ్ళ ద్వారా చెప్పిన వాటికి మేము మంజూరు చేస్తామని చెప్పి చట్టం తీసుకురమాట. దే షుడ్ బి సమ్ లాజిక్. దోస్తగా కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ కాదు. ఈ దేశాన్ని సుమారుగా 53-54 సంవత్సరాలు పాలించింది. 100కు పైబడ్డ సంవత్సరాలుగా ఈ యొక్క దేశ రాజకీయాలు ఇప్పటికి కూడా వారిలో